దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేనా సౌండ్? హల్లెలూయా. మంచిది. ఇంతవరకు 2 మాటలు వివరించిన సహోదరులకు ప్రభు పేరట వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన తమ్ముడికి, ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నయ్యకి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తాను. మీ అందరికీ వందనాలు. ఎర్రటి ఎండా కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా. పడదామా? ఎర్రటి ఎండా కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా. దాహంతో నోరు ఎండిపోతున్నా, నాలుక అంకిట అంటిపోతున్నా. ప్రేమతో పెంచిన మమతలు పంచిన నీ శ్రమ చూడలే గుండె పగిలినా. తల్లిని శిష్యునికి అప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినవా? తల్లిని శిష్యులకు అప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినవా? ఓ వెన్నెలాంటి చలని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. ఓ వెన్నెలాంటి చలని రాజా, ఎంత ప్రేమ మూర్తి నీవయ్యా. నింగిలోని చంద్రుడా, మందకాచె ఇంద్రుడా, నింగిలోని చంద్రుడా, నిందలేని సుందరుడా, గంధమొలికే చందనుడా. నిందలేని సుందరుడా, గంధమొలికే చందనుడా. ఓ వెన్నెలాంటి చలని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. ఓ వెన్నలాంటి హల్లెలూయా. నాకు ఇవ్వబడిన 3వ మాట ఒకసారి మరలా చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయం 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు. మట్టివాడని నన్ను నీ పాత్రగా నిలవబెట్టుకున్నారు. నువ్వు సిలువలో పలికిన ఈ 3వ మాటను ప్రభువా బిడ్డలకు వినిపిస్తూ ఉండగా, దానిలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని బిడ్డలందరూ గ్రహించి అటు రీతిగా జీవించడానికి నీ సహాయం అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికారు. ఎన్ని మాటలు అండి? వాటిలో 3 మాటలు ఇతరుల కొరకే దేవుడు పలికినట్లుగా మనం చూస్తాం. ముందు చెప్పబడిన 2 మాటల్లో ఒకటి ప్రజల గురించి, బాధిస్తున్న వారి గురించి మాట్లాడితే, రెండవది దొంగ గురించి మాట్లాడారు, మూడవది తన తల్లి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు. దేవుడు సిలువ వేసిన సందర్భంలో అక్కడ ఉన్న ఆయన వెంబడించిన శిష్యుల్లో రాత్రి అన్నయ్య చెప్పినట్టుగా శిష్యులు ఒక్కరే మిగిలారు. ఆయనతో పాటు 4 స్త్రీలు ఉన్నారు. ఎంతమంది? 4 స్త్రీలు, ఒక శిష్యుడు మాత్రమే ఆ సందర్భంలో అక్కడ కనబడుతూ ఉన్నారు. అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ ఆయన దూషిస్తున్నారు, హింసిస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. అలాంటి సందర్భంలో
తన తల్లి కూడా ఆ ప్రాంతంలో ఉంది. ఆ సిలువ దగ్గర కుమారుడు పడుతున్న వేదనను చూస్తూ కన్నీళ్ళు కంట నిండా జారకుండానే తన హృదయంలో తన వేదనను మిరింగివేస్తూ తన కుమారుడు ఏం చెప్తాడా అని తల్లి చూస్తుందేమో అనుకుంటున్నాను. అలాంటి సందర్భంలో దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లితో మాట్లాడుతున్న మాట, అమ్మా ఇదిగో బాధ్యత కలిగిన మాట. పిల్లలు తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అలాంటి మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో శ్రమలను అనుభవించి సిలువకెక్కిన తరువాత కూడా తన తల్లిదండ్రుల పట్ల బాధ్యతను ఏమాత్రం మర్చిపోలేదు. చుట్టూ ఎంతోమంది అపహాసకులు ఉంటే తన తల్లికి ఆదరణ కలిగించే మాట ఎవ్వరు అక్కడ మాట్లాడేవారు కనబడలేదు. దేవునికి శ్రమలు అనేవి కొత్త ఏం కాదు, తన తల్లికి కూడా కొత్త ఏమీ కాదు. ఎందుకంటే తాను యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఏ పురుషుణ్ణి ఎరుగనిదై ఉండగానే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన తర్వాత ఆవిడకి అనేక నిందలు అవమానాలు అనుభవించే ఉంటుంది. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి మన పాపముల నిమిత్తం చనిపోవడానికి ఒక గొర్రె పిల్లలా ఈ లోకానికి వచ్చాడు. ఆ సంగతి తండ్రికి తెలుసు, కుమారుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భయానకర పరిస్థితుల్లో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను పలికాడు. ఆ మాటను బట్టి తల్లి చాలా ఆనందపడే ఉంటుంది. ఎందుకంటే తల్లికి తండ్రి చనిపోయాడు, తల్లి ఒక్కతే విధవరాలుగా ఉంది, కుమారుడు కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆదరణ బాధ్యత కావలసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు తల్లితో మాట్లాడుతున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. హల్లెలూయా. యేసయ్య ఉంచిన మాదిరి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ అమ్మ అనే పిలిచే పిలుపులోనే చాలా మాధుర్యం ఉంటుంది. హల్లెలూయా, అవునంటారా కాదంట? ఆ పిలుపు విన్నప్పుడు ఆమె ఆ హృదయ వేదన, ఆ బాధ అంతా మర్చిపోయి ఉండొచ్చు. కనుక తల్లిదండ్రులను బిడ్డలు గౌరవప్రదంగా పిలిచే బాధ్యత ఏదైతే యేసయ్య చూపించాడో అలాంటి మాదిరి బిడ్డలుగా పిలువబడుతున్న మనము మన తల్లిదండ్రుల పట్ల ఆ మాదిరి చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రుల మీద బాధ్యత కలిగి ఉండాలి. సాధారణంగా తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పుడు పిల్లలు వారిని చూసినా చూడకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ రెండవ బాల్య దశ అంటే వృద్ధాప్యం. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు బిడ్డల నుంచి ఆదరణ కోరుకుంటారు, నన్ను చూస్తారేమోనే బాధ్యత కలిగి ఉంటారేమని కోరుకుంటారు. అలాంటి ప్రక్రియ యేసయ్య చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మాది అమ్మ అనే పిలిచే మాధుర్యాన్ని తల్లికి అందించాడు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత అనే మాదిరి చూపించాడు. మూడవదిగా కృతజ్ఞత చూపించాడు. తల్లికి కృతజ్ఞత చూపించడం ఏంటి? నిజమే కదా, ఇందాక చెప్పుకున్నట్లుగా యవ్వన కాలంలో పురుషుని ఎరుగకుండానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఈ లోకానికి తీసుకొచ్చింది. దాని మీద ఆవిడ పడిన నిందలు, అపనిందలు, అపరాధాలు, అవమానాలన్నింటికీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞత చూపించి తన బాధ్యతను నెరవేర్చాడు. ఈ విషయంలో మనం ఆత్మీయంగా ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ సందర్భంలో ఈ మాటలో 3 మాటలు మనకు కనబడతాయి. ఆ 3 మాటలు సింపుల్గా మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. చదవబడిన మాటలో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. అలాగే యోహానును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆయన తల్లిని ఎక్కడ తీసుకెళ్ళాడు?
ఇంటికి తీసుకెళ్ళాడు. ఇక్కడ తల్లి, యోహాను, ఇల్లు మనకు కనబడుతున్నాయి. వీటిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు ఏంటని ఆలోచన చేస్తే, తల్లి ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే విశ్వాసులకు తల్లి ఎవరు? విశ్వాసులకు తల్లి సంఘమే. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి చెబుతూ, పైనున్న యెరూషలేము సంఘమే, అది మనకు తల్లి ఉంది అని చెప్పారు. తల్లి బిడ్డల సంరక్షణ కోరుకుంటుంది. తల్లి బిడ్డల బాధ్యత కోరుకుంటుంది. తల్లి బిడ్డలకు పరిచర్య చేస్తుంది. తల్లి అన్నీ తానే చూసుకుంటుంది. అలాంటి సంఘంలో ఉన్న మనం మన బాధ్యత గుర్తించగలుగుతున్నామా? హల్లెలూయా. తల్లి సంఘం అయితే సంఘంలో ఉన్న బిడ్డలమైన మనము సంఘము పట్ల మన బాధ్యత ఏంటి? సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? సంఘ పరిచర్యలో వాడబడతా ఉన్నామా? సంఘము పట్ల, సంఘానికి అన్నీ మనమే అవి ఉండగలుగుతున్నామో లేదో ఈ ఉదయం మనం ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలని దేవుని పేరట మీకు తెలియచేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదివితే, మీతో చెప్పిన సంగతులను నెరవేరు వరకు మీకు ఆదరణకర్తను పంపుతానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అలనాడు యేసు తన తల్లికి బాధ్యతగా యోహాను గారిని అప్పచెప్తే, ఈనాడు సంఘముగా పిలువబడుతున్న, సంఘములో ఉన్న బిడ్డలుగా ఉన్న మనకు ఆదరణకర్తను దేవుడు పంపుతానని వాక్యం సెలవిస్తూ ఉంది. సంఘంలో ఉన్న బిడ్డలుగా మనము బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది. రెండవది యోహాను గారు. ఎవరు? శిష్యుల్లో మిగిలిన యోహాను గారు ఒక్కడే. 12 మంది. ఎంతమంది? ఆ యోహాను మనమే అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను గారు యేసయ్య స్థానాన్ని తీసుకున్నాడు. ఏ స్థానాన్ని తీసుకున్నాడు? మనం ఏ స్థానాన్ని తీసుకుంటాం? యోహాను అనగా కృపావరము లేదా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంటుంది. యోహాను గారు తల్లి బాధ్యత యేసు ప్రభు వారి స్థానంలో ఉండి గ్రహించాడు. బైబిల్లో మనం చూస్తే యూదుల రక్షణ కొరకు ఎస్తేరు బాధ్యత తీసుకుందా? లోకాన్ని రక్షించడానికి యేసయ్య బాధ్యత. మరియను సంరక్షించడానికి యోహాను గారు, నినివే పట్టణాన్ని బాగు చేయడానికి యోనా బాధ్యత. అన్నీ తెలుసు మనకి, మనమే బాధ్యత తీసుకోలేకపోతున్నాం. హల్లెలూయా. ఈరోజు బాధ్యత తీసుకునే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఏ బాధ్యత? సంఘము పట్ల బాధ్యత. యోహాను గారు యేసు తల్లి అయిన మరియ బాధ్యత ఏ విధంగా తీసుకున్నాడో, ఈరోజు సంఘముగా పిలువబడుతున్న తల్లి అనే సంఘం అని చెప్పుకుంటున్న మనం ఆ సంఘము పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలి. మూడవది ఇల్లు. ఏంటది? యోహాను రాసిన శుభవార్త 19వ అధ్యాయం 27వ వచనం, ఆయన ఆమెను తన ఇంటికి చేర్చుకున్నాడు. ఇల్లు అనగా గమ్యస్థానం. ఏంటది? ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడి నుంచి వచ్చాం? ఈ లోకయాత్రలో ఉన్నంతకాలం మన ఇంటికి వెళ్తాం. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మన గమ్యస్థానం పరమందుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఈ ఊపిరి ఉన్నంతకాలం, ఈ లోకంలో జీవించినంతకాలం, సంఘంలో కట్టబడి పరిశుద్ధులమని పిలువబడుతున్న మనం, దేవుని రక్తంలో కడగబడిన మనం
మన బాధ్యత ఏంటి అంటే అనేక మందిని ఈ లోకంలో నశించిపోతున్న వారిని దేవుని వైపు నడిపించాలి. మనము ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మన గమ్యస్థానానికి చేరాలి. అటువంటి నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే, తల్లి బాధ్యత సంఘము పట్ల మన బాధ్యత, తల్లి బాధ్యత యోహాను తీసుకున్నట్లుగా సంఘము పట్ల మన బాధ్యత. చివరిగా మన గమ్యస్థానం ఇల్లు పరమందు మనం చేరే వరకు మన యొక్క విశ్వాసాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు మనందరి వినియోడికల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా 3వ మాటను వివరించిన ఎర్నెస్ట్ బ్రదర్ గారికి సంఘం అంతటి తరపున ప్రత్యేకమైన వందనాలు. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46